సరళ అయితే తను సాక్ష్యం చెప్తూ ఉంటుంది. తన భర్తని చంపింది బాలరాజేనండి. తను వాళ్ళ ఫ్యామిలీ మీద పగబట్టింది బాలరాజ్ అని అయితే చెప్తూ ఉంటుంది. తన ఆడబడుచు కావేరిని కూడా మాయమాటలు చెప్పి ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడు. ఆ కారణంగా మా మామయ్య గారు చనిపోయారు. తర్వాత ఇప్పుడు మా ఆయన్ని చంపేస్తే ఆస్తి మొత్తం తనకి దక్కుతుందని ఇదంతా చేశాడు ఆ బాలరాజు. మా ఆడబడుచు కావేరి చనిపోవడానికి కారణం కూడా తనే. బాంబ్ బ్లాస్ట్ చేసి కరెక్ట్ టైంకి బయటికి రాకుండా తన్ని చంపేశాడు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది. ఇక సరళ చెప్పిన సాక్ష్యం విని కావేరి అయితే ఉష అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కావేరి అని చెప్పుకోలేను, అలా అని ఉష అని చెప్పుకోలేను, ఏంటి నా పరిస్థితి అనేది అనుకుంటూ ఉంటుంది. బాలరాజు కూడా అలా వింటూ ఉంటాడు. ఇక కావేరి సరళ చెప్పిన సాక్ష్యం విని జడ్జి అయితే అలా వింటూ ఉంటాడు. నా భర్తని చంపిన ఆ బాలరాజుని కఠినంగా శిక్షించండి, నా భర్తని చంపింది ముమ్మాటికి బాలరాజే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆఖరికి మా ఆస్తి కొట్టేయడానికి మా ఆయన అడ్డుగా ఉన్నాడని తనని కూడా చంపేశాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది సరళ. అలా సరళ ఏడ్చేసరికి ఇక మీరే మాకు న్యాయం చేయాలి, ఆ బాలరాజుని శిక్షించాలి అని చెప్పేసి అయితే అంటూ వేడుకుంటూ ఉంటుంది జడ్జిని. ఇక సరళ చెప్పిన మాటలకి లాయర్ అయితే చూడండి విన్నారు కదా, ఇక బాలరాజు ఎలాంటి వాడో మీకు అర్థమైంది కదా అనేది అంటూ ఉంటాడు. ఇక లాయర్ హరి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. బాలరాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఉష కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక మీ తరపున ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పేసి జడ్జి అడిగేసరికి బాలరాజు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. ఇక కావేరి అయితే ఏంటి కానిస్టేబుల్ ఇంకా రాలేదు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక బాలరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళు ఎవరినైనా సాక్ష్యం కనిపెట్టారా లేదా అని అయితే కంగారు పడుతూ ఉండేసరికి ఇక కావేరి అయితే కానిస్టేబుల్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అమ్మ సాక్ష్యం చెప్పడానికి అతను వస్తున్నాడా అనేది అడుగుతూ ఉంటుంది. అదే చూస్తున్నానమ్మా అనేసరికి ఇక లాయర్ అయితే జడ్జిని రిక్వెస్ట్ అడుగుతూ ఉంటాడు. మాకు అది అన్యాయం నిర్దోషని చెప్పడానికి మా దగ్గర ఒక బలమైన సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యం రావడానికి టైం పడుతుంది జడ్జి గారు, కొంచెం టైం కావాలి. తను సాక్ష్యం చెప్పడానికని బయలుదేరాడు, కానీ ట్రాఫిక్ వల్ల మధ్యలో ఉండిపోయాడు అనేది అంటూ ఉంటాడు హరి. అలా అనేసరికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది, ఈలోగా మీరు సాక్షిని ప్రవేశపెట్టారు, లేదు అంటే ఇతనికి మాత్రం శిక్ష ఫైనల్ చేస్తాను అనేది అంటూ ఉంటాడు జడ్జి. ఆ మాటలకి బాలరాజు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు.